దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డం పడ్డాడు అన్నట్టు చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో ఊరి పెద్ద మనుషులు. ఇష్టమైన ఆడవిల్ల మగ పిల్లగాడు ప్రేమించుకొని అయ్య వాళ్ళ నొప్పించి పెళ్లి చేసుకున్నారట. హాగు అది ఊరు పెద్ద మనుషులకు నచ్చలేదట. అందుకే గిట్లా నాగలికి ఎద్దుల తీరుగా ప్రేమించుకున్న వాళ్ళని కట్టి కొట్టుకుంటా భూమి దున్నుతున్నారు. వాళ్ళు మనుషుల పశువుల ఇంకేమన్నా అయినా పెద్ద మనుషులు అంటే బుద్ధి మాటలు చెప్పేటోళ్ళు, చక్కని దారి చూపెట్టేటోళ్ళు, మంచిగా బతకాల బిడ్డ అని చెప్పేటోళ్ళు. కానీ వీళ్ళు అసంటోళ్ళు కానట్టున్నది, మంది సంబరంగా ఉంటే ఓర్చేటోళ్ళు కానట్టున్నది. అందుకే ఇగో గిట్ల పశువుల కంటే హీనం చేస్తున్నారు. ప్రేమించుకున్న వాళ్ళు అయ్యవ్వలే వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటే నడిమిట్లు ఈ పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళకు వచ్చే నష్టం ఏంటిది? అగ చూడుండ్రి పాపం ఆడవిల్లాని కూడా చూడకుండా ఎట్లా కొడుతున్నారు. అరే మనం ఏ కాలంలో ఉన్నాంరా అయ్యా? పాత రాతి గుహల కాలంలో లేమ్రా అయ్యా. ఇది పాలరాతి గృహంలల్లా బతికే కాలంరా. ప్రేమ కోసం పాలరాతి తాజ్మహల్ కట్టిన దేశం రా బాబు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇష్టపడ్డోళ్ళు కలిసి ఉంటే మీకొచ్చిన తిప్పలేందిరా? గొడ్డును కొట్టినట్టు కొడుతున్నారు. గంతగానం మీకు నచ్చకుంటే వాళ్ళ అయ్య వాళ్ళకి చెప్పాలి. అంతేగాని ఇట్లా కొట్టే అధికారం ఎక్కడిదిరా పెద్ద మనుషులారా? ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లాలున్న కంజమజ్జీరా అనే ఊర్లో జరిగిందట ఈ లత్కోర్ పెద్ద మనుషుల కార్యము. ఇట్లా నాగలి గట్టి కొట్టుడే కాదు, గుడికి తీసుకుపోయి షెండాలం పనులు చేయించిండ్రట. నోటితో చెప్పలేనని బూతులు చెప్పిండ్రట. దేశం ఎంతో ఎత్తుకుపోతున్నదని చెప్తున్న ఈ కాలంలో అడవి మనుషుల తీరుగా చేసుడేంది అని తిడుతుర్రు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఒక్కళ్ళు మెచ్చుతోట్టు ఈ వీడియోను.